కాబట్టి ఈ 3 విషయాలు మనం దేవుడిని అడుగుదాం. ఫస్ట్ మనం ఎవరు సంపాదించుకోవాలా? క్రీస్తుని. రెండవదిగా మనం ఎవరు సంపాదించుకోవాలా? మన ప్రాణాన్ని. మూడవదిగా మనం ఎవరు సంపాదించుకోవాలా? జ్ఞానం. ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర. కాబట్టి మన లోకంలో మొట్టమొదటిగా మనం క్రీస్తుని సంపాదించినట్లే అన్నీ సంపాదిస్తాం. క్రీస్తు లేని మనమంతా నిష్ప్రయోజనం. అన్నీ ఏమున్నా ఏం లేకపోయినా అన్నీ ఉన్నాయి. కాబట్టి అటువంటి గొప్ప శక్తి మనకి ఇవ్వాలని ఈరోజు మనం ప్రార్థించుకుంటామా? ఏమని పౌలు ఏమి చెప్తున్నాడు ఇక్కడ? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తున్నాడు ప్రభువు? పౌలు ఏం చెప్తున్నాడు? ఒక్కసారి చదివి మనం ఊహించుకుంటాం. ఏం చదువుతాం? 3:9 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడై ఆయన యందు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగునని ఆయన మరణ విషయంలో సమాన భావం గలవాడై ఆయన పునరుద్ధానం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలువాడుకు నా చెట్టులో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని గంటతో సమానంగా ఉంచుకుంటున్నాను. కాబట్టి క్రీస్తు లేనిచు ఇవన్నీ చేతితో సమానం అంటామా? గంటతో సమానం. గంట అంటే తెలుసు కదా, గంటతో సమానం. కాబట్టి ఫస్ట్ మనం క్రీస్తుని సంపాదించుకోవాలి, మన ప్రాణాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అటువంటి కృప మనందరికీ ఇవ్వాలని దేవుడి రూపంలో ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. వాక్యానుసారంగా మనం జీవిస్తూ వాక్యానుసారంగా మన యొక్క తలపులను వేస్తూ తెలుసుకుంటూ ప్రతి విషయంలో క్రీస్తుని సంపాదించే విషయంగా మన ప్రాణాన్ని ఆఖరి వరకు ప్రాణాలు పెడుతూ మన జ్ఞానం వేస్తూ జీవితంలో మన జ్ఞానం మనం సంపాదించుకుంటూ మన యొక్క ప్రాణం దాచబడిన సంగతి మర్మాన్ని మనం గ్రహించుకున్నట్లు దేవాదేవునికి ఈరోజు మొదలుపెట్టుకుంటాం. అలాగే ప్రతి ఒక్కరి కోసం ఎందరికైతే ఇంకా ఈ రక్షణ లేదో, ఎందరైతే ఈ క్రీస్తుని ఇంకా సంపాదించుకోలేదో వారందరి కొరకు ఈరోజు మనం ఉపస్థితి ప్రార్థిస్తాం. దేవుడి వాక్యంలో జీవించే ప్రార్థన. ఆమె